కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మనం ఉంటూ ఉన్నాం. దేవునికంట విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన ప్రార్థన అంటే దేవునికి ఇష్టం. విరిగి నలిగిన ప్రార్థన అంటే దేవునికి ఇష్టం కదా, కరెక్టే. అయితే మన హృదయం ఎప్పుడు విరుగుతుంది, మన మనసు ఎప్పుడు నలుగుతుందంటే మనకు బాధలు ఉన్నప్పుడు, మనకు కష్టాలు ఉన్నప్పుడు, మనకు సమస్యలు ఉన్నప్పుడు, మన మీద ఎవరైనా చెడ్డ మాటలు పలికినప్పుడు, మన మీద నిందలు మోపినప్పుడు మన మనసు విరుగుతుంది కదా. ఆ విరిగిన మనసులో నుండి వచ్చు కన్నీళ్ళు, ఆ కన్నీటితో చేసే ప్రార్థన దేవునికి ఇష్టం అంట. ఇప్పుడు చెప్పండి పిల్లల స్తోత్రాలు. బాధలు వద్దంటాం, కష్టాలు వద్దంటాం. కష్టాలు బాధలు లేకుండా మనసు ఎలా విరుగుతుంది, హృదయం ఎలా నలుగుతుంది? నలగదు కదా, విరగదు కదా. కాబట్టి బాధలను బట్టి, కష్టాలను బట్టి మన మనసు విరుగుతుంది. ఆ విరిగిన మనసుతో మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన బలియాగం అంట. ఆ దేవునికి ఇష్టమైన బలియాగం మీ ప్రార్థన అయినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి బలమైనటువంటి జవాబులు మీ దగ్గరికి వస్తాయి. బలమైనటువంటి జవాబులు, ఉన్నతమైనటువంటి విడుదల మనకు కలగాలంటే విరిగి నలిగిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. విరిగి నలిగిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఆ ప్రార్థన బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, సమస్యల్లో నుండి మన మనసు విరుగుతుంది. కాబట్టి బాధలు పడుతున్నందుకు, కష్టాలు పడుతున్నందుకు, ఇబ్బందులు ఉన్నందుకు బాధపడకండి పిల్లారా. ఖచ్చితంగా ఆ బాధల్లో నుండి, కష్టాల్లో నుండి విరిగిన మనసుతో మీరు చేసే ప్రార్థనలకు మీరు ఖచ్చితంగా జవాబులు పొందుకుంటారు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అంట కదండి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన కూడా విరిగిన మనసుతో, నలిగిన హృదయంతో నుండి వచ్చేటటువంటి ప్రార్థన. కాబట్టి ఈరోజు మీరు నలిగిపోతుంటే, ఒకవేళ విరిగిపోతుంటే, బాధల్లో, కష్టాల్లో ఉండి కన్నీటితో మీరు ప్రార్థన చేస్తుంటే మీరు బాధపడవద్దు. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి, ఇష్టమైనటువంటి ప్రార్థన. ఇష్టమైనటువంటి ప్రార్థన చేస్తేనే కదా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులార స్తోత్రాలు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నాకు విరిగి నలిగిన ప్రార్థన ఇవ్వయ్యా. విరిగి నలిగిన ప్రార్థన నీకు కావాలంటే నీ మనసులో, నీ జీవితంలో కష్టాలు ఉండాలి. ఆ కష్టాలు ఉండటాన్ని బట్టి మనసు విరుగుతుంది. ఆ మనసులో నుండి వచ్చు ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఒకవేళ ఈరోజు మీరు నలిగిపోతున్నట్లయితే, విరిగిపోతున్నట్లయితే బాధపడవద్దు. దేవుని యొక్క బిడ్డలారా స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. యేసయ్య నలగగొట్టబడటం, విరగగొట్టబడటం తండ్రికి ఇష్టమయ్యాడంట. చూశారా స్తోత్రం. దేవుడు కోరుకునే ప్రార్థన విరిగి నలిగిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన ప్రార్థన మీ జీవితంలో మీకు ఎదురవుతున్న కష్టాల నుండి వస్తాయి, కన్నీళ్ళ నుండి వస్తుంది, శ్రమల నుండి వస్తుంది. కాబట్టి పిల్లలు ఆ శ్రమలను, కష్టాలను ఎప్పుడు కూడా తిట్టుకోకండి. ఆ బాధలను బట్టి మీ మనసు విరుగుతుంది, మీ హృదయం విరుగుతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అవుతుంది. కాబట్టి పిల్లల విరిగి నలిగిన ప్రార్థన ఎప్పుడు మనలో నుండి వస్తుందంటే మనకు బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, పిల్లల సమస్యలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, మన మీద ఎవరైనా నిందలు మోపినప్పుడు స్తోత్రాలు, మన కన్నీళ్ళు వస్తాయి, మనకు బాధలు కలుగుతాయి. ఆ బాధల ద్వారా మన హృదయము, మన మనస్సు విరుగుతుంది, నలుగుతుంది. అలా నలిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో మనం చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమంట. మార్తా మరియలు, లాజరు చనిపోయినప్పుడు బాధలు, విపరీతమైన బాధ, తమ్ముడు చనిపోయాడని. దేవుని బిడ్డలారా స్తోత్రాలు. మాకెవరున్నారు, మాకెవరూ లేరని ఆ బాధల్లో నుండి వారి మనసు విరిగింది, వారి హృదయం నలిగింది. అందులో నుండి కన్నీళ్ళు వచ్చినాయి. ఆ కన్నీటి ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమైందో తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, స్తోత్రాలు, మార్తా మార్తా నా యందు విశ్వాసం ఉంచు, మరియా నా యందు విశ్వాసం ఉంచు, మీరు దేవుని మహిమను చూస్తారు. చూసారా పిల్లల స్తోత్రాలు. దేవుని మహిమను చూడాలి, దేవుని కార్యాలు చూడాలంటే విరిగిన మనసుతో ప్రార్థన చేయాలి. విరిగిన మనసుతో చేసే ప్రార్థన దేవునికి ఇష్టం. ఆ విరిగిన మనసు నీకు కలగాలంటే